రీసెంట్ గా రిలీజ్ అయిన బాహుబలి ది ఎటర్నల్ వార్ ట్రీజన్ చూసే ఉంటారు. ఇది నార్మల్ యానిమేషన్ తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దీన్నే హైబ్రిడ్ యానిమేషన్ అంటారు. ఈ విజువల్స్ మీరు కూడా ఒక ఫ్రీ 3D సాఫ్ట్వేర్ యూస్ చేసి చేయొచ్చు అని మీకు తెలుసా? అండ్ ఆ సాఫ్ట్వేర్ నేమ్ బ్లెండర్. ఇది కంప్లీట్ గా ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఈ వీడియో రికార్డ్ చేసే ముందు ఈ ప్రాసెస్ వర్క్ అవుతుందో లేదా అని ఒక 10 సెకండ్ యానిమేషన్ వీడియో పైన నేను వర్క్ చేశాను. 3 days లో ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది విజువల్స్ మ్యాచ్ చేసి ఈ హైబ్రిడ్ యానిమేషన్ నార్మల్ యానిమేషన్ తో కంపేర్ చేస్తే 3 ways లో డిఫరెంట్ గా ఉంటుంది. ఫస్ట్ ది షేడింగ్. దీనిలో కనిపిస్తున్న ప్రతి 3D అసెట్ కూడా మన హ్యాండ్ తో టెక్స్చర్స్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఈవెన్ క్యారెక్టర్ కున్న టెక్స్చర్ డీటెయిల్స్ కూడా మన హ్యాండ్ తో డ్రా చేయాలి. సెకండ్ ది 2D ఎఫెక్ట్స్. నార్మల్ గా యానిమేషన్ లో ఫైర్ గానీ లేకపోతే వాటర్ గానీ చేస్తున్నప్పుడు సిమ్యులేషన్ మెథడ్ ని యూజ్ చేస్తారు. కానీ ఇందులో మాత్రం ప్రతిదీ హ్యాండ్ డ్రాన్ చేయాలి. ప్రతి ఫ్రేమ్ లో కూడా 2D యానిమేషన్ చేస్తున్నట్టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ డ్రా చేస్తూ రావాలి. అండ్ థర్డ్ ది క్రోమాటిక్ ఎబరేషన్. ఈ ప్రాసెస్ ని మోస్ట్లీ కంపోజిషన్ మెథడ్ లో గానీ లేకపోతే వీడియో ఎడిట్ చేస్తున్న టైంలో గానీ చేస్తారు. మీరు ఈ సాఫ్ట్వేర్ నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్ లో చాలా ట్యూటోరియల్స్ ఉన్నాయి. అంటే నేను చేసిన ఫైల్స్ లో కొన్ని ఫైల్స్ ఫ్రీగా బయోలో పెట్టాను, మీరు అందులోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇవే మెథడ్స్ ని యూజ్ చేసి ఆర్కేన్ అనే ఒక వెబ్ సిరీస్ ని చేశారు. ఆ వెబ్ సిరీస్ కి వర్క్ చేసిన సేమ్ టీమ్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా వర్క్ చేస్తున్నారు.